ఈనాటి ఫంక్షన్ కి ముఖ్య అతిథి అయినటువంటి మన స్టేట్ స్టీరింగ్ కమిటీ చైర్మన్ శ్రీ కె రఘు గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా మన స్టేట్ స్టీరింగ్ కమిటీ మెంబర్ జానయ్య గారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. జై తెలంగాణ. అదేవిధంగా మన స్టేట్ స్టీరింగ్ కమిటీ మెంబర్ శివాజీ గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. జై తెలంగాణ. అదేవిధంగా శ్రీ అంజిరెడ్డి స్టేట్ స్టీరింగ్ కమిటీ మెంబర్ గారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాను. అదేవిధంగా శ్రీ మదన్ గారు, మదన్ అండి సార్, వాణి, అదేవిధంగా వాణి మేడం గారిని రావాల్సిందిగా కోరుతున్నాము. టీజాక్ తరఫున కో చైర్మన్ అయినటువంటి శ్రీ టి సారంగం గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. శ్రీ ఈ శ్రీధర్ గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. జై తెలంగాణ. అదేవిధంగా మన కో చైర్మన్ అయినటువంటి శ్రీ ఆర్ ప్రభాకర్ రావు గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. శ్రీమతి ఎం ప్రభావతి మేడం గారు, శ్రీమతి ఎం ప్రభావతి మేడం గారు ఎక్కడన్నా కానీ వెంటనే రా కోరుతున్నాము. జై తెలంగాణ. అదేవిధంగా శ్రీ సమ్మిరెడ్డి గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాము. జై తెలంగాణ. జై తెలంగాణ. అదేవిధంగా మన టీజా కో కన్వీనర్స్ అయినటువంటి శ్రీ మన సుబ్రహ్మణ్యం గారి స్థానంలో మన రణధీర్ రెడ్డి గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. శ్రీ రణధీర్ రెడ్డి గారు, అదేవిధంగా శ్రీ టి కిరణ్ ఏఈ గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా మన కో కన్వీనర్ అయినటువంటి శ్రీ జి జితేందర్ గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. శ్రీ రణధీర్ రెడ్డి గారు వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాము. అదేవిధంగా మన కో కన్వీనర్ అయినటువంటి శ్రీ ఎన్ రాజేందర్ గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా మన కో కన్వీనర్ అయినటువంటి శ్రీ కె అశోక్ రెడ్డి గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. మన పబ్లిసిటీ ఇన్ఛార్జ్ ఆర్ రమేష్ కుమార్ గారు వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా డి చంద్రయ్య గారు పబ్లిసిటీ ఇన్ఛార్జ్, వారిని కూడా వేదికపైకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా మన ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ అయినటువంటి శ్రీ ఏ శ్రీరామ్ నాయక్ గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఏ శ్రీరామ్ నాయక్ గారు, అదేవిధంగా కె మురళీకృష్ణ గారు వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాము. కె మురళీకృష్ణ, అదేవిధంగా శ్రీ ఎన్విపి గోపాల్ రెడ్డి గారు వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాము. అదేవిధంగా శ్రీ వి కళాధర్ రెడ్డి గారు వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. సో దాదాపు ఈనాడు
కాస్త మధ్యాహ్న వాతావరణము కొట్టొచ్చినట్టు కనబడుతుంది. సో మరికొద్ది క్షణాల్లో మన మిత్రులందరూ వస్తారని ఆశిస్తూ మిగతా కార్యక్రమాన్ని కొనసాగించాల్సిందిగా ఈనాటి అధ్యక్ష స్థానంలో ఉన్నటువంటి మన చైర్మన్ గారికి తదుపరి కార్యక్రమాలు కొనసాగించాల్సిందిగా కోరుతున్నాం. జై తెలంగాణ. అభినందనలు. మొదటగా తెలంగాణ కోసం ఎవరైతే అమరవీరులైనరో అమరవీరుల కోసం 2 నిమిషాలు. ఐ రిక్వెస్ట్ డి శంకర్ ట్రెజరర్ కమ్ ఆన్ టు ది డయాస్. జై తెలంగాణ. 2 నిమిషాలు అమరవీరులకు మౌనం పాటించాలని విజ్ఞప్తి చేస్తాను. సాధిద్దాం సాధిద్దాం. జోహార్ తెలంగాణ విద్యార్థి అమర వీరులకు, జోహార్ తెలంగాణ విద్యార్థి అమర వీరులకు. జై తెలంగాణ. థ్యాంక్ యూ. తెలంగాణ జననీ జయకేతనం, ముక్కోటి గొంతుకలు ఒకటైన చేతనం. జయ జయ హే తెలంగాణ జననీ జయకేతనం, ముకోటి గొంతుకలు ఒక్కటైన చేతనం. జయ జయ హే తెలంగాణ జననీ జయకేతనం, ముకోటి గొంతుకలు ఒక్కటైన చేతనం. తరతరాల చరిత గల తల్లి నీరాజనం, తరతరాల చరిత గల తల్లి నీరాజనం. 10 జిల్లలని పిల్లలు ప్రణమిల్లిన శుభతరణం. జై తెలంగాణ, జై జై తెలంగాణ, జై తెలంగాణ, జై జై తెలంగాణ. భీముడే నీ బిడ్డ పోతన్నది పురిటి గడ్డ, రుద్రమది వీరగడ్డ గండర గండడు కొమరం. భీముడే నీ బిడ్డ కాకతీయ కళా ప్రబల కాంతిరేఖ రామప్ప, కాకతీయ కళా ప్రబల కాంతిరేఖ రామప్ప. కోకొండ నవాబుల గొప్ప వెలుగ చార్మినారు. జై తెలంగాణ, జై జై తెలంగాణ, జై తెలంగాణ, జై జై తెలంగాణ. జానపద జనజీవన జావలీలు జాలువార కవి గాయక వైతాళిక కళల మందిరాలు. జానపద జనజీవన జావలి మందిరాలు. జాతిని జాగృత పరిచే గీతాల జనజాతర, జాతిని జాగృత గానం అమ్మనీకే ఓంకారం. జై తెలంగాణ, జై జై తెలంగాణ, జై తెలంగాణ, జై జై తెలంగాణ. సిరివెలుగులు విరజిమ్మే సింగరేణి బంగారం, అణువణువున కనిజాలే నీ తనువుకు సింగారం. సిరివెలుగులు విరజిమ్మే సింగరేణి బంగారం, అణువణువున కనిజాలే నీ తనువుకు సింగారం. సహజమైన వన సంపద చక్కని పువ్వుల పొద, సహజమైన వన సంపద చక్కని పువ్వుల పొద. సిరులు వంద సారమున్న మాగానమే కదనీయద. జై తెలంగాణ, జై జై తెలంగాణ, జై తెలంగాణ, జై జై తెలంగాణ. గోదావరి కృష్ణమ్మలు మన బీళ్లకు మల్లాలి, పచ్చని మన మాగానం పరిసిరులు పండాలి. గోదావరి కృష్ణమ్మలు మన బీళ్లకు మల్లాలి, పచ్చని మాగానాలు పసిడి సిరులు పండాలి. సుఖశాంతుల తెలంగాణ సుభిక్షంగా ఉండాలి. స్వరాష్ట్రమై తెలంగాణ స్వర్ణయుగం కావాలి. జై తెలంగాణ, జై జై తెలంగాణ, జై తెలంగాణ, జై జై తెలంగాణ. జయ జయ హే తెలంగాణ జననీ జయకేతనం, ముకోటి
గొంతుకలు ఒక్కటైన చేతనం జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం ముకోటి గొంతుకలు ఒక్కటైన చేతనం తరతరాల చరిత గల తల్లి నీరాజనం తరతరాల చరిత గల తల్లి నీరాజనం పద జిల్లల నీ పిల్లలు ప్రణమిల్లిన శుభతరణం జై తెలంగాణ జై జై తెలంగాణ జై తెలంగాణ జై జై తెలంగాణ జై తెలంగాణ. ఇప్పుడు మన రాంబాబు వేదికపైకి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. అదే రకంగా కిరణ్ స్టీరింగ్ కమిటీ మెంబర్ వేదికపైకి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. అట్లే అంజిరెడ్డి గారు, జై తెలంగాణ జై తెలంగాణ సాధిస్తాం సాధిస్తాం. మన సంతోష్ స్టేట్ స్టీరింగ్ కమిటీ మెంబర్ ఈజ్ రిక్వెస్టెడ్ టు కమ్ టు ది డయాస్. జై తెలంగాణ జై తెలంగాణ. సోమిరెడ్డి గారు ఈజ్ రిక్వెస్టెడ్ టు కమ్ టు ది డయాస్. రణదీప్ జై తెలంగాణ స్టేట్ స్టీరింగ్ కమిటీ మెంబర్. రాము కొన్ని చేసి తీసుకురా బాబు. జై తెలంగాణ స్టేట్ స్టీరింగ్ కమిటీ మెంబర్ నాగరాజు గారు వేదికపై రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. సురేందర్ రెడ్డి గారు వేదికపైకి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. స్టేట్ స్టీరింగ్ కమిటీ కోఆర్డినేటర్ రఘు గారికి ఒక డౌట్ వచ్చింది. మరి వరంగల్లో ఉద్యమం తగ్గిపోయిందా, మరి జనాలు ఎవరు కనబడతలేరని చెప్పి మరి సార్ డౌట్ వచ్చింది. 9th నాడు 10 గంటలకు నిజామాబాద్ నుంచి స్టార్ట్ చేస్తే ఈరోజు 2 గంటలకు వరంగల్కి రావడం జరిగింది. మరి అంతటా కూడా చాలా ఉద్యమ చైతన్యం కనబడ్డది. మరి వరంగల్ జిల్లాలో మాత్రం మంది పలచ కనబడుతుండ్రు. ఏమైనా రాజకీయాలు ఉన్నాయా, లేకుంటే జనాలు వేరే అనివార్య కారణాల్లో రాకపోయిందంటే నేను సార్కి ఒక్కటే చెప్పిన, మేము రఘు గారు 11:30 గంటలకు వస్తారని చెప్తే 11:30కు అందరు ఎంప్లాయీస్ వరంగల్ జిల్లా నుంచి మొత్తం కూడా ఇక్కడికి వచ్చిండ్రు. మేము అప్పటికి రఘు గారు కరీంనగర్ జిల్లా నుంచి ఇంకా స్టార్ట్ కాలేదు, వచ్చే వరకు 1:30-2 కావచ్చు అని చెప్తే మళ్ళీ వాళ్ళ విద్యకు వెళ్ళినట్టున్నారు. మళ్ళీ ఇప్పటి వరకు రాలేదే తప్ప వరంగల్ జిల్లాలో ఉద్యమ చైతన్యం ఏమి తక్కువ లేదు సార్, ఉద్యమం ఏమి తక్కువ లేదని చెప్పి మీకు మనం చేస్తా ఉన్నాం. వరంగల్ చైతన్యం అనేది మన కిరణ్ కుమార్ రెడ్డి గారికి బాగా తెలిసి వచ్చింది. నిన్న దాని గురించి అనుమానాలు ఏం లేవు. మహబాద్కు జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పుడే మేము మన ఎన్పీటీసీ జేఏసీ తరఫున కూడా మేము పోయినాం. జగన్మోహన్ రెడ్డిని అడ్డుకున్నాం. జగన్మోహన్ రెడ్డిని అడ్డుకొని వరంగల్ జిల్లా ప్రజలు చరిత్రలో ఏ రకంగా నిలిచిందో సెపరేట్గా చెప్పాల్సిన అవసరం లేదని ఒకసారి విజ్ఞప్తి చేస్తూ, నిన్నటికి నిన్న కిరణ్ కుమార్ రెడ్డి గారు రాయినిగూడెం రచ్చబండ కార్యక్రమానికి వచ్చినప్పుడు రాయినిగూడెం వరంగల్ జిల్లా కేంద్రానికి 80 కిలోమీటర్ల దూరంలో మారుమూల గ్రామం అడవి ప్రాంతంలో ఉంది. దానికి ఒక్కటే అప్రోచ్ రోడ్డు, చుట్టూ కొండలు ఉంటాయి, ఒకటే అప్రోచ్ రోడ్డు ఉంటుందట. ఎందుకంటే డిఫరెంట్ రోడ్స్ ఉండడం ఉంటే తెలంగాణ వాదులు ఎక్కడి నుంచి వచ్చి రచ్చబండ కార్యక్రమాన్ని అడ్డుకుంటారు అని చెప్పి ఒకటే రోడ్డు ఉన్న రాయనీగూడెంలో సభ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ రాయనీగూడెంలో జనాభా 1200 మంది అయితే దానికి బందోబస్తు ఎంతమందిని పెట్టినట్టే 2 ఐజీలు, 4 ఎస్పీలు, 20 మంది డిఎస్పీలు, 46 మంది సిఐలు, 400 మంది ఎస్ఐలు, 2700 మంది పోలీసు వాళ్ళు కలిసి టోటల్గా 3200 మంది పోలీసులు బందోబస్తు మధ్యన పోలీస్ పహార నడుమ 18 కిలోమీటర్ల రోడ్డుకు 30 చెక్ పోస్ట్ ఏర్పాటు చేసి మహిళలను గత వారం రోజుల నుంచి కౌన్సిలింగ్ ఇచ్చి మీకు పెన్షన్స్ ఇస్తాము, ఇందిరమ్మ గృహాలు ఇస్తాము, తెల్ల రేషన్ కార్డులు ఇస్తాము, వైఎస్ రాజశేఖర రెడ్డి అవార్డ్స్ ఇస్తాము, మీరు ఏం మాట్లాడవద్దు అని చెప్పి ఆ సభకు పంపించేటప్పుడు కూడా చెప్పులు లేకుండా, కాళ్ళకు చెప్పులు లేకుండా, చేతిలో వాటర్ ప్యాకెట్లు లేకుండా, వాటర్ బాటిల్ లేకుండా పంపిస్తే
45 నిమిషాల అధికారిక కార్యక్రమం సీఎం గారిది ఉంటే కేవలం 3 నిమిషాలు మాత్రమే మాట్లాడగలిగిండు. ఈ 3 నిమిషాలని అందరూ మహిళలు సోదరీమణులు లేచి మీ రచ్చబండ కార్యక్రమం మాకొద్దు, మీరు ఇచ్చే తెల్ల రేషన్ కార్డులు మాకొద్దు, ఇందిరమ్మ గృహాలు వద్దు, మాకు వృద్ధాప్య పెన్షన్ వద్దు, మా తెలంగాణ మాకు కావాలని చెప్పి అందరూ కూడా నిలదీయడం జరిగింది. ఆ కిరణ్ కుమార్ సార్ చెప్పినట్టు కిరణ్ కుమార్ రెడ్డికి వరంగల్ పౌరమే అది మన పౌరుషం ఏందో ఓరుగల్లు పోరుగల్లు రుచి చూపించిందని చెప్పి సందర్భంగా మీ అందరికి మేనేజ్ చేస్తా ఉన్నాను. ఈ రకంగా ప్రజలు మనకు భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ గురించి తెలుసు, అన్ని తెలిసినా మనమే ఒక్కొక్కసారి పోలీసులను చూసి భయపడుతుంటే అన్ని వేల మంది పోలీసుల మధ్యన కూడా మహిళలు సోదరీమణులు భయపడకుండా రచ్చబండ, దయచేసి మిత్రులు అందరూ ఇంకా చూస్తున్నారైనా భయం మీరేం పోలీసులు వస్తలేరు. మహిళలు రచ్చబండ కార్యక్రమం రచ్చ చేస్తూ చరిత్రలో నిలిచిపోయిందని చెప్పి సందర్భంగా మీ అందరికి మనం చేస్తా ఉన్నాను. ఇక్కడ మా స్టేట్స్ మన ఎన్పిడిసిఎల్ జేఏసీ మెంబర్లు అందరూ కూడా ఇక్కడే ఉన్నారు. వాళ్ళకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాము, జగన్మోహన్ రెడ్డి మహబాద్కు వచ్చినప్పుడు ఆయన పర్యటన విజయవంతం చేయాలని చెప్పి మన లోకల్ ఎమ్మెల్యే గారు ఒకరు అమరవీరుల కుటుంబాలకి 25,000 రూపాయల చొప్పున పంచే క్రమంలో దుగ్గొండి మండలం వెంకటపురం గ్రామంలో పృథ్వీరాజు తల్లి ఏమన్నదంటే, అమ్మ నా కొడుకు తెలంగాణ సాధన కోసం చనిపోయిండు, మీ డబ్బులు నాకు అవసరం లేదు, ఇస్తే తెలంగాణ ఇవ్వండి, లేకుంటే నా కొడుకు ప్రాణాలను తీసుకొచ్చి ఇవ్వడం అని చెప్పిండు. అయితే మేము దుగ్గొండి మండలం వెంకటపురం గ్రామానికి ఎన్పిడిసి జేఐసి అందరం కూడా వెళ్ళి 25,000 రూపాయల ఆర్థిక సాయం చేసినాం. అందరికి కూడా మా జేఏసీ వాళ్ళకు ఒకటే ప్రపోజల్ పెడుతున్నారు ఏంటంటే, దయచేసి మీరు ఒకసారి అంటే మీరు ఆలోచించండి, మీరు ఒప్పుకున్న మనం అందరం కూడా రాయిని కూడా వెళ్దాము, ఎన్పిడిసిఎల్ జేఏసీ తరఫున గ్రామాన్ని సందర్శించొద్దని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇప్పుడు టైం లేదు కాబట్టి మన రఘు గారు ఇక్కడే మన TLNSS లో 100 మంది రిలే నిరాదీక్ష శిబిరంలో కూర్చున్నారు కాబట్టి అక్కడ సంఘీభావం చెప్పి ఇక్కడి నుంచి భూపాలపల్లికి వెళ్ళాల్సిన కార్యక్రమం ఉన్నది కాబట్టి దయచేసి వక్తలు 2 నిమిషాల కంటే ఎక్కువ మాట్లాడకుండా ముగించాలని తెలియజేస్తూ, మొదటగా చాలా కీలక దశకు చేరుకుంది. చాలా ఉద్యమాలు చేసినాం. ఉద్యమంలో మన ఫస్ట్ మొదటగా విద్యార్థులు, తర్వాత లాయర్లు, 3వ స్థానంలో విద్యుత్ ఉద్యోగులు ఉన్నారని చెప్పి అందరూ అంటున్నారు, మనం కూడా అనుకుంటున్నాము. రాబోయే 17వ తారీఖు నుంచి 17వ తారీఖు నుంచి నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ సహాయ నిరాకరణ ఉద్యమంలో మన వంతు పాత్ర ఏ విధంగా ఉంటుందో చెప్పడానికి మన అందరి వ్యూస్ కలెక్ట్ చేసుకోవడానికి రఘు వచ్చింది. కాబట్టి దయచేసి వక్తలు ఓన్లీ 17th నుంచి జరిగే నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ లో మన పాత్ర ఏ రకంగా ఉంటుందో దాని మీదనే డిస్కషన్ స్పీచ్ ఉండాలని విజ్ఞప్తి చేస్తూ, ఒక్కొక్కరు దయచేసి ఒక్కొక్క వక్త 2 నిమిషాలు మాట్లాడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ, మొదటగా NBP గోపాల్ రెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. మీ అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఎందుకంటే టీచాకు మనకు రఘు గారు పిలుపు ఇచ్చిన మేరకు మనమంతా రాష్ట్రం అంటే మన తెలంగాణ జిల్లాలో అంతటా మనము దిగ్విజయంగా మన పవర్ సత్తా ఏంటో చూపించడానికి ముందున్నాము. వారు వెనకాల మనల్ని నడిపిస్తున్నారు. తను కూడా ముందుకు పోయి మనల్ని ఒక చైతన్యవంతులుగా చేస్తూ మనల్ని తీర్చిదిద్దినందుకు ఇంకా వారి సలహాలు ఇతర జిల్లాల్లో కూడా పర్యటించి అనేక విషయాలు తెలుసుకొని మనం ముందుకు వచ్చి మనకు కూడా మంచి మంచి గైడ్లైన్స్ ఇచ్చుకుంటూ ఉద్వేగంగా ముందుకు వెళ్తున్న తరుణంలో వారి యొక్క మాటలను వారి యొక్క విధానాలను తప్పకుండా పాటిస్తామని ఆశిస్తూ ముగిస్తున్నాను. మాట్లాడాల్సిన విజ్ఞప్తి చేస్తున్నాం. పబ్లిసిటీ ఇన్ఛార్జ్ బి చంద్రయ్య గారిని మాట్లాడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. మరి వేదిక మీద ఉన్న పెద్దలకు మీరందరికీ పేరు పేరున తెలంగాణ ఉద్యమాభివందనాలతో స్వాగతం. మరి ఈరోజు ఇప్పటి వరకు మనం తెలంగాణ కొరకు ఇంత భారీ ఎత్తున పోరాటాలు ఎందుకు చేస్తున్నాం అన్నది మీకు అందరికీ తెలిసే.
కానీ దీనికి అడ్డుపడుతున్నది ఎవరు, వారిని ఎలా మరి మనం పలాయనం చేసే విధంగా చేయాలంటే సమైక్య ఆంధ్రులు విడిపోదామంటే కూడా వాళ్ళు మనల్ని పట్టుకొని వేలాడుతున్నారు. మనల్ని పట్టుకొని వేలాడుతున్నారు అంటే వాళ్ళు మన మీద ఎంత ఆధారపడుతున్నారు, మన నుండి ఏమి ఆశిస్తున్నారు అనేది మనందరి ప్రతి ఒక్కరికి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి మిత్రులారా, తెలంగాణ కొరకు పోరాడి మన సమైక్యవాదులు ఎవరైతే మనకు తెలంగాణకు అడ్డుపడుతున్నారో వారిని తరిమికొట్టి, వారిని విడగొట్టి దూరం చేసేదానికి మరి మన స్థానిక రాజకీయ నాయకులు వారి పదవులను త్యాగాలు చేసి ప్రతి ఒక్క 4 కోట్ల తెలంగాణ ప్రజలు ప్రతి ఒక్కరూ కష్టపడి మరి తెలంగాణ కొరకు పోరాడి తెలంగాణను సాధించుకునే వరకు మనం పోరాడాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మరి అతి త్వరలో 17వ తారీఖు నుండి సహాయ నిరాకరణ కార్యక్రమం ఏ విధంగా చేయాలి, ఎలా చేయాలనే నిర్ణయాలను మన స్టీరింగ్ కమిటీ రాష్ట్ర నాయకులు రఘు గారు మనందరికీ వివరిస్తారు. వారు స్టీరింగ్ టీజాకు ఏ నిర్ణయం తీసుకున్నా మరి ఎన్పీడీసీలు ఉన్న జేఏసీ మరియు అందరు తెలంగాణ ఎన్పీడీసీలో ప్రతి విద్యుత్ ఉద్యోగి కూడా కట్టుబడి ఉంటారని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. జై తెలంగాణ, జై తెలంగాణ. సాధిద్దాం 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 సాధిద్దాం. మన స్టేట్ స్టీరింగ్ కమిటీ మెంబర్స్ వచ్చారు. ఇక్కడితో పాటు మన టిఎల్ఎన్ఎస్ఎస్ ములుగు రోడ్ దగ్గర కూడా 100 మంది ఈరోజు మహా నిరాహార దీక్ష శిబిరంలో పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఆ శిబిరాన్ని సందర్శించడానికి మన స్టీరింగ్ కమిటీ మెంబర్స్ ఇప్పుడు వెళ్తారట. ఒక్కసారి వాళ్ళు ఇక్కడికి వచ్చి జై తెలంగాణ నినాదాలు ఇచ్చి వెళ్తారని చెప్పడం జరిగింది. సార్ ప్లీజ్. జై తెలంగాణ, జై తెలంగాణ. సాధిద్దాం 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 సాధిద్దాం. జై తెలంగాణ. నా పేరు రణధీర్ అండి. తెలంగాణ, జై తెలంగాణ. సాధిస్తాం సాధిస్తాం. జోహార్ తెలంగాణ మన వీరులకు, జోహార్ తెలంగాణ మన వీరులకు. సంతోష్ నా పేరు. తెలంగాణ, జై తెలంగాణ. సాధిస్తాం సాధిస్తాం. జై తెలంగాణ. సౌండ్ రావడం లేదు. और एक बार बोलो जय तेलंगाना, और एक बार जय तेलंगाना. थैंक यू नागराजन. जय तेलंगाना. साधिస్తాం సాధిస్తాం సాధిస్తాం సాధిస్తాం. నా పేరు ముస్తాక్, స్టేట్ కమిటీ మెంబర్. థ్యాంక్ యూ.